అభిమన్యుడికి, లక్ష్మణ కుమారుడికి, దుర్యోధనుడికి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ దృష్టద్యుమ్నుడికి, ద్రోణాచార్యులకి, అశ్వత్థామకి యుద్ధం జరుగుతుంది. ఇంకా దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని ఒక్క నిమిషంలో వదిలేసి, ఎందుకంటే అర్జునుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు అశ్వత్థామ యొక్క రథచక్రాలని దృష్టద్యుమ్నుడు విరగ్గొట్టాడు. ఆ రథచక్రాలు కింద పడి అశ్వత్థామ కిందకు దూకి అసలు దృష్టద్యుమ్నుడి కంట పడకుండా శల్యుడి యొక్క రథం మీదకి ఒక ఎస్కేప్ అనమాట. అంటే అశ్వత్థామని కాపాడుకోవాలి కాబట్టి శల్యుడి మీద రథం ఎక్కగానే శల్యుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ యుద్ధంలోంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఒక యూటర్న్ తీసుకొని శల్యుడు, అశ్వత్థామ ఇద్దరూ ఒకే రథం మీద బాణాలు వేసుకుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి నించున్నారు. ఇప్పుడు లక్ష్మణ కుమారుడు అంటే దుర్యోధనుడు కొడుకైన లక్ష్మణ కుమారుడు భీకరమైన యుద్ధం అభిమన్యుతో చేస్తున్నాడు. అభిమన్యుడితో చేసి అభిమన్యుడు యొక్క రథాన్ని ఆల్మోస్ట్ విరగ్గొట్టే అంత పని చేశాడు లక్ష్మణ కుమారుడు. అయినా సరే ఆ రథం పూర్తిగా విరక్కుండా అభిమన్యుడు భీకరమైన యుద్ధం చేస్తుండగా ద్రోణాచార్యుడు ఇక సెకండ్ ఇన్నింగ్స్లో అంటే దృష్టద్యుమ్నుడు చేస్తున్న యుద్ధాన్ని తాళలేక అశ్వత్థామ ప్లస్ శల్యుడు కూడా వాళ్ళని నిలవలేక ఇక ఎప్పుడెప్పుడు ఇది సంధ్యా సమయం అయిపోతుంది, ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోవచ్చు అనే ఒకలాగా దృష్టద్యుమ్నుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దృష్టద్యుమ్నుడికి అసలు ఆయన ద్రోణాచార్యుడిని చంపడానికే పుట్టినవాడు. ఆ దుర్యోధనుడు, ఆ లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు యుద్ధం జరుగుతుంది. ఇంకా సంధ్య సమయానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉందనగా దుర్యోధనుణ్ణి, లక్ష్మణ కుమారుణ్ణి నిగ్రహించి వాళ్ళింక బాణాలు వేయలేక కింద కూర్చుండిపోయే స్థితికి అభిమన్యుడు తీసుకొని వచ్చాడు. దాని తర్వాత ఈ దృష్టద్యుమ్నుడు కూడా ద్రోణాచార్యులు బాగా అలిసిపోయి ఆ కూర్చునేటట్టుగా చేసేశాడు. అలా చేసేసిన తరుణంలో అక్కడ ఒక శంఖం ఇప్పుడు సౌండ్ స్టార్ట్ అయింది. అదే పాంచజన్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఊదుతుండగా ఇవాళ రెండో రోజు యుద్ధం ముగిసింది. కౌరవులందరికీ ఇవాళ చూసిన యుద్ధం ఒక బీభత్సం. ఈ పంచ పాండవులను గెలవటం అనేది కౌరవుల సేనలకి కాని పని. అందులోనూ ఎప్పుడు వరకైతే రథసారథైన కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం చేస్తాడో అర్జునుడిని మనం ఓడించలేము అని భీష్ముడు ద్రోణాచార్యుడితో చెప్తుండగా ఇవాళ మనం రెండవ రోజు యుద్ధాన్ని ముగిస్తూ మూడవ రోజు యుద్ధాన్ని మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం.